హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ అనుబాల. ఈరోజు రెసిపీ బనానా బజ్జీ అండి. చాలా ఈజీ రెసిపీ. చిన్నపిల్లలకైతే ఇష్టంగా తింటారు. స్కూల్ నుంచి ఈవినింగ్ రాగానే పిల్లలకి ఇలా వేడివేడిగా చేసిస్తే హ్యాపీగా తినేస్తారండి. ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూపిస్తాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా 1 కప్పు శనగపిండి తీసుకోవాలి. దీంట్లో రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు, కారం వేసుకోవాలి. ఎక్కువ అవసరం లేదండి, పసుపు కొద్దిగా సరిపోతుంది. కారము మీరు స్పైసీగా తినాలి అనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. కొద్దిగా జీలకర్ర, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా సోడా ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. మరి ఎక్కువ వాటర్ వేసుకోవద్దండి. చూడండి, పిండి కన్సిస్టెన్సీలో ఉండాలి. బజ్జీ మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు అరటికాయలు రెడీ చేసుకుందాము. ముందుగా పీల్ అంతా తీసేసుకోవాలి. ఇలా సైడ్స్ కట్ చేసుకొని పీల్ నీట్గా మొత్తం తీసేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి. ముందుగా ఇది వాటర్లో వేసేసుకొని ఇలా సన్నగా రౌండ్గా కట్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకుంటే మనకి బజ్జీ బాగా కుక్ అవుతుందండి. బనానా ఇవి వాటర్లో వేసేసుకోవాలి వెంటనే, కట్ చేసిన వెంటనే. ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత బాగుంటుందండి. అన్నీ ఒకసారి వాటర్లో వేసేసుకొని వాటర్లో నుంచి సెపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, వాటర్లో వేసాం కదా. ఇప్పుడు అన్ని వాటర్లో నుంచి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. దీని మీద కొద్దిగా సాల్ట్ స్ప్రింకిల్ చేసుకోవాలి. బనానా అవి బ్లాక్ అవ్వకుండా ఉంటాయి. అలాగే మనకి బజ్జీ తినేటప్పుడు లోపల బనానా చప్పగా లేకుండా కొంచెం బాగుంటుంది టేస్టీగా. ఇప్పుడు శనగపిండి మనం రెడీ చేసుకున్నాం కదా, దాంట్లో డిప్ చేసుకోవాలి. డీప్ ఫ్రైకి ఆయిల్ సరిపడా తీసుకొని మీడియం ఫ్లేమ్లోనే హీట్ అయ్యాక ఇవి ఫ్రై చేసుకోవాలండి. అన్నీ ఇలానే వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. బాగా కుక్ అవుతుంది బజ్జీ. అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ బ్రౌన్ వచ్చేంత వరకు కూడా. చూడండి, చూస్తూనే తినాలనిపిస్తుంది కదా. చాలా బాగుంటాయి టేస్ట్ కూడా. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఈ మధ్య వర్షం కూడా రోజు పడుతుంది కదా. పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే వేడివేడిగా వాళ్ళకి ఇస్తే హ్యాపీగా తింటారండి. డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ గోధుమ పిండితో సమోసా చేశాను, మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. చూడండి, రెడీ అయిపోయాయి. ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. అన్నీ ఇలానే చేసేసుకొని సర్వ్ చేసేసుకుంటే సూపర్గా ఉన్నాయి. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.